మధ్యంతర బెయిల్ కి నో. బండి భగీరథ్ కు హైకోర్టులో చుక్కెదురు. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం. పిటిషన్ పై అర్ధరాత్రి దాకా వాదోపవాదాలు. 12 గంటలకు తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించిన న్యాయస్థానం. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని భగీరథ్ న్యాయవాది విజ్ఞప్తి తోసిపుచ్చిన కోర్టు. బాధితురాలు మైనరే, దర్యాప్తులో తెలిసింది. ప్రస్తుతం ఆమె వయసు 17 ఏళ్ల 3 నెలలే. పుట్టిన తేదీ 10వ తరగతి సర్టిఫికేట్లను సమర్పించిన పిపి పల్లె నాగేశ్వరరావు. సోషల్ మీడియాలో నాపై ఆరోపణల జస్టిస్ టి మాధవీదేవి అభ్యంతరం. సో మొత్తానికి ఏదైతే భగీరథ్ కి ముందస్తు బెయిల్ గురించి మధ్యంతరం బెయిల్ గురించి పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ పైన విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం ఇప్పుడు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పి స్పష్టం చేసింది. ఇకపోతే దర్యాప్తులో ఆ బాలిక అంటే 2 బర్త్ సర్టిఫికేట్లతో ఏదైతే కన్ఫ్యూజన్ నెలకొందో దానిపైన కూడా విచారణ జరిపామని, ఆ అమ్మాయి మైనరే అని చెప్పి 17 ఏళ్ల 3 నెలల కాలం అయిందని చెప్పి చెప్పడం జరిగింది. పుట్టిన తేదీ 10వ తరగతి సర్టిఫికేట్లను పిపి పల్లె నాగేశ్వరరావు సమర్పించారు. సో ఇటువంటి నేపథ్యంలోనే నాపై కూడా ఆరోపణలు చేస్తున్నారా సోషల్ మీడియాలో అంటూ జస్టిస్ టి మాధవీదేవి అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ కేసులో అయితే హైకోర్టులో చుక్కెదురైంది బండి భగీరథ్ అని చెప్పుకోవచ్చు. నా కూతురు పరిస్థితి చూస్తే ఆందోళనకరంగా ఉంది. భగీరథే అన్నాడంటే అర్థం చేసుకోండి. మేము పెంచిన చలాకీ పిల్ల మాకు లేదు. ఠానాలో ఆ 5 గంటలు ఆవేదన భరితం. బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకు వచ్చాం. శారీరక సంబంధం కోసం నా కుమార్తెపై పదే ఒత్తిడి తెచ్చాడు. మొబైల్ ద్వారా క్షమాపణలు చెప్పాడు. బాధ కలిగించానని అంగీకరించాడు. భగీరథ్ స్వేచ్ఛగా తిరగడం బాధేస్తుంది. విచారణ నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, న్యాయబద్ధంగా జరగాలి. బాధిత బాలిక తల్లి బహిరంగ లేఖ. బాధితురాలు మైనర్గా నిర్ధారణ. డీసీపీ విచారణకు గైర్హాజరైన బండి భగీరథ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు. సో ఇక్కడ మొత్తానికి భగీరథ్ కి అమ్మాయికి మధ్య జరిగినటువంటి అన్ని విషయాలు కూడా ఇప్పుడు బాధితురాలు తల్లి అయినటువంటి తల్లి బహిరంగంగా లేఖ రాసింది. అసలు బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకు వచ్చామని ఆమె చెప్పడం, శారీరక సంబంధం కోసం నా కుమార్తె పైన పదే ఒత్తిడి తెచ్చారంటూ ఆమె రాసినటువంటి బహిరంగ లేఖ ప్రస్తుతం అయితే వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. సో విచారణ అనేది నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, న్యాయబద్ధంగా ఉండాలంటూ ఆమె కోరుతున్నారు. మరో పక్క చూసుకున్నట్లయితే బాధితురాలు మైనర్ అని చెప్పి నిర్ధారణ అయింది. విచారణకు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అంటే ఇటు బండి భగీరథ్ పైన ఇటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి కూడా గుండెపోటు వచ్చింది.